నిన్న రాత్రి ముంబై సిటీలో చాలా పెద్ద ఇన్సిడెంట్ అయితే జరిగింది. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడి మరి సైఫ్ అలీ ఖాన్‌ని పొడిచారు. ఎందుకు పొడిచారు? అసలు పొడిచింది ఎవరు? అనేది మాట్లాడుకుందాం. 6 సార్లు అయితే సైఫ్ అలీ ఖాన్‌ని పొడిచారంట. ప్రాణానికి ఏదైనా ప్రమాదం ఉందా? లేదా? అనేది మాట్లాడుకుందాం. పోలీసులు అలాగే సెక్యూరిటీ చెప్పేది ఏంటంటే ఇంట్లోకి ఎవరు రాలేదు అనేది చెప్తున్నారు. అయితే ఎవరు పొడిచారు? ఇంట్లో వాళ్ళు పొడిచారా? లేకపోతే బయట వ్యక్తి వచ్చి పొడిచాడా? అనేది క్లియర్ అయితే మాట్లాడుకుందాం. విషయాన్ని సోది లేకుండా పాయింట్ టు పాయింట్ అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముంబై అనేది చాలా పెద్ద సిటీ అని చెప్పొచ్చు. అయితే ఆ సిటీలో సైఫ్ అలీ ఖాన్ అయితే ఉన్నారు. అయితే నైట్ 2కి అయితే ఒక దుండగుడు వచ్చి దాడి చేయడం జరిగింది. సైఫ్ అలీ ఖాన్‌ని పొడిచారు అంటున్నారు. అయితే చాలా మంది ఏమని చెప్తున్నారు అంటే ఒక గ్యాంగ్ అయితే ఉంది. ఆ గ్యాంగ్ రీసెంట్ గా ఒక పర్సన్ అయితే చెప్పారు. అలాగే సల్మాన్ ఖాన్ ని చంపాలని చూస్తున్నారు. వాళ్ళే ఇతన్ని కూడా చంపాలని చూస్తున్నారు అని అయితే ఒక విషయం అయితే చెప్తున్నారు. చాలా మంది ఏమని చెప్తున్నారు అంటే ఈ పని చేసింది ఆ గ్యాంగ్ అని చెప్తున్నారు. ఇంకొంతమంది ఏమని చెప్తున్నారు అంటే ఎవరో దొంగ వచ్చి సైఫ్ అలీ ఖాన్ ని పొడిచారు అనేది చెప్తున్నారు. అదే కాకుండా 6 సార్లు, 1 కాదు 2 కాదు 6 సార్లు అయితే పొడిచారట సైఫ్ అలీ ఖాన్ ని. ప్రాణానికి ఏదైనా ప్రమాదం ఉందా అంటే ఆపరేషన్ అయితే చేశారు, సక్సెస్ అయింది. దాదాపు 2 వీక్స్ లో కోలుకుంటారట సైఫ్ అలీ ఖాన్ గారు. అలాగే ఇంటి ముందు ఉండే సెక్యూరిటీ ఏమని చెప్తున్నాడు అంటే నేను నైట్ అంతా మేలుకునే ఉన్నాను, ఎవరు రాలేదు. అదే కాకుండా పోలీసులు ఇంకేమని చెప్తున్నారు అంటే మేము సీసీటీవీ మొత్తం చెక్ చేసాం, అసలు ఎవరు రాలేదు ఇంట్లో. అయితే ఇంకొంతమంది ఏమని చెప్తున్నారు అంటే ఇంట్లో మనిషే ఎవరో సైఫ్ అలీ ఖాన్ ని పొడిచారు అంటే ఇంట్లో పని చేసే మనుషులు, లేకపోతే కుకింగ్ చేసే మనుషులు, లేకపోతే క్లీన్ చేసే మనుషులు, వీళ్ళలోనే ఎవరో పొడిచారు. చాలా మంది ఇంకొని చెప్తున్నారు అంటే గ్యాంగ్ నుండి ఇతన్ని చంపడానికి ఎవరో వచ్చారు. అదే కాకుండా దొంగతనానికి అయితే రాలేదు, దొంగతనం అనేది ఒక పేరు మాత్రమే, పొడవడానికే వచ్చారు, అలాగే అతను పొడిచి వెళ్ళారు అని కూడా చాలా మంది అయితే చెప్తున్నారు. హైదరాబాద్ కన్నా 10 టైమ్స్ బెటర్ అని చెప్పొచ్చు ముంబై. ఆ సిటీలోనే అనమాట పెద్ద యాక్టర్ ని ఈ రకంగా అయితే జరిగింది. ఆ రకంగా చాలా పెద్ద సెలబ్రిటీలు అయినా, యాక్టర్స్ అయినా, పొలిటికల్ లీడర్స్ అయినా జాగ్రత్తగా ఉండాలని నా ఒపీనియన్ భయ్యా. ఇప్పుడైతే ఏం కాలేదు, కానీ ఇంట్లోకి వచ్చి మరీ పొడిచి వెళ్ళారు అంటే అది మామూలు విషయం కాదు.